హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తర్వాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. హిమవంతుడనే శైలేంద్రుడున్నాడు. మేరు పర్వత రాజకుమార్తె మనోరమ ఆయన భార్య. వాళ్లకు గంగ, ఉమ అని ఇద్దరు ఆడపిల్లలు. దేవతల ప్రార్థన వలన త్రైలోక్యహితాన్ని కోరి గంగ నదిత్వాన్ని పొందింది. తరువాత పరమేశ్వరుని గురించి కఠోర తపస్సు చేసి రుద్రుని చేత అలంకరింపబడింది. ఆ తరువాత ఉమ కూడా తపస్సు చేసి ఆయన్నే వరించింది. ఇలా గంగా త్రిపదగా అయిందయ్యా అని మహర్షి కథను ముగించారు. రామునికి అది నచ్చలేదు. గంగ యొక్క దివ్య సంభవాన్ని, మానుష సంభవాన్ని వివరించమని అడిగాడు. అయితే ఈ రెండు లక్షణాలని అనుసంధించిన చాలా విషయాల్ని చెప్పవలసిన అవసరం విశ్వామిత్రునకు కనిపించింది. ప్రశ్న విశ్లేషణను కోరుతోంది కనుక మహర్షి వివరించక తప్పదు. విశ్వామిత్రుడు ఆ విధంగానే కథా ప్రారంభాన్ని చేస్తున్నాడు. రామ, పూర్వకాలంలో మహాతపస్వి అయిన నీలకంఠుడు హిమవంతుని పుత్రిక అయిన ఉమాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆమె యందు స్పృహలో కలిగి మిథున లక్షణంతో ప్రవర్తిస్తున్నాడు. అలా అనేక వర్షశతాలు గడిచాయి. కుమారోత్పత్తి లేదు. మిథున లక్షణంతో మాత్రమున్నారు. ఎందుకని? కాముడు నశించాడు. అంత మాత్రమే కాదు, ఆమె యోగిని, ఆయన యోగి. కానీ ఇంతలో దేవతలు భయపడ్డారు. బ్రహ్మదేవుడు కూడా భయపడ్డాడు. ఎందుకని భయం? పరమేశ్వరోత్పన్నమైన తేజస్సు కానీ ప్రాణి కాని ప్రత్యక్షమైతే ఆ స్వరూపాన్ని దర్శింపగల వాళ్ళెవరు? అది భయం. ఆ భయంతో ఆయన్నే శరణు వేడుకొని, మహాదేవ, లోకహితం కోసం, దేవతల యందలి అనుగ్రహం కోసం నీ తేజస్సును నీ మూర్తి యందే ధరించి ఉంచు. తనలో నుండి పుట్టిన తేజస్సు తనలోనే జీర్ణమైతే దేవతల కోరిక తీరేదెట్లు? అందుకని దేవతలందరూ సర్వధారణ శక్తిమతి అయిన భూమిని ప్రార్థించి తేజస్సును భూమి భరిస్తుంది, అక్కడ వదలమని ప్రార్థిస్తే సకల సురరక్షకుడైన మహేశ్వరుడు ప్రమోచనం మహితలే భూమి మీద వదిలిపెట్టాడు. ఇప్పుడు చరాచర వస్తు సంకల్పిత అయిన భూమి అంతా పరమేశ్వర తేజస్సుతో పరివ్యాప్తమైంది. ఆమె ధరింపలేని స్థితిలో ఉంది. అప్పుడు దేవతలు అగ్నిని చూసి, మహానుభావ, వాయువుతో కలిసి ఆ తేజస్సును ప్రవేశించి దాన్ని నీ యందు నిలుపుకో అంటే అగ్ని కూడా భయపడుతూనే ఆ తేజస్సును ఆక్రమించాడు. ఆ తరువాత ఆ స్థలంలోనే శ్వేతపర్వతం పుట్టింది. పరమేశ్వర తేజస్సుతో భూమి ఉడికింది. అది పర్వతమైంది. ఆ పర్వత సమీపంలో శరవణం పుట్టింది, అంటే రేళ్లగడ్డి వనం ఏర్పడింది. అగ్ని ఆ తేజస్సును ధరించిన తరువాత సర్వదేవతలు ఉమాసహితుడైన రుద్రుణ్ణి పూజించారు. అయితే పార్వతీదేవి మాత్రం మహాకోపాన్ని పొందింది. తాను పొందవలసిన మాతృత్వ స్థితి జారిపోయింది. మానసిక ద్వేషం కలిగింది. అందువలన ఆ కోపస్థితి. ఆ కోపంలో పుత్రకామ్యంతో ఉన్న నా సమాగమాన్ని మీరు నివారించారు కనుక ఇక నుండి నా స్థితే మీ భార్యలందరికీ కలుగుతుంది. ఇకపై దేవతలు నిస్సత్తువులవుతారు. అక్కడితో దేవతల సంఖ్య ఆగిపోయింది. అంతతో ఊరుకోను లేదు. ఆమె కోపం భూమి మీదకి మరలింది. ఉషార ప్రకృతి వలన అనేక రూపాలు పొందు అనేక రాజులకు భార్యత్వాన్ని కలిగి ఉండు. అందుకే తండ్రి భూపతే, కొడుకు భూపతే. నా క్రోధం వలన కాలుష్యాన్ని, అంటే సమస్థితి లేని లక్షణాన్ని పొందు అని శపిస్తే దేవతలందరూ సిగ్గుతో తల్ల ఉంచుకున్నారు. పార్వతీ సహితుడై పరమేశ్వరుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరమేశ్వర వీర్యం నిష్ప్రయోజనమైంది, అగ్నిగర్భమయ్యింది. టెంపరేచర్లో జాగ్రత్త పెట్టినంత మాత్రంతో దానికి ప్రయోజనం లేదు కదా. దేవతలు బాధపడిపోతున్నారు. తమకు సేనాపతి కావాలి. శివకుమార జననం ఆగిపోయింది. దేవతలందరూ అగ్నిని ముందు పెట్టుకుని ఇంద్రునితో కలిసి బ్రహ్మ వద్దకు వెళ్ళారు. బీజరూపంగా సేనాపతిని అనుగ్రహించిన పరమేశ్వరుడు ఆ తరువాత మౌనం వహించి ఉమాసహితుడే తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన తపస్సు చేసుకుంటే మీకేం,
మీ పని అయిపోయింది కదా అంటే కాలేదు. ఆ బీజాన్ని శిశువుగా ఎలా మార్చాలో తెలియటం లేదు కనుక దైన్యంలో ఉన్న దేవతలు పరమేశ్వర వీర్యాన్ని నిష్ఫలంగా తలచి లోకహితం కోసం సేనాపతిగా మరొకరిని ఉత్పత్తి చేయి, నీవు తప్ప మాకు గతి లేరు అని ప్రాధేయపడితే ఆయన వివేకమున్నవాడు కనుక ఆలోచించి, దేవతలారా, పార్వతీ వాక్కు వలన మీ భార్యల యందు మీకు సంతానం నష్టం ఏర్పడింది. ఆమె వాక్కుని మీరటం నాకు సాధ్యం కాదు. అయితే పార్వతీ శాపం గంగ యందు లేదు కనుక శివవీర్యం గర్భుడైన అగ్ని గంగ యందు పుత్రుణ్ణి కంటే పార్వతి కూడా అంగీకరిస్తుంది. పార్వతికి అది ఇష్టమే అని ఉపాయాన్ని చెప్పాడు. దేవతలు పరమ సంతోషాన్ని పొందారు. పితామహ అర్చన చేశారు. అగ్నిని పుత్రార్థం ప్రార్థించారు. నీలో ఉన్న తేజస్సును గంగ యందు విడిచిపెట్టు, ఇది దేవకార్యం అని వేడుకుంటే దేవతల ఆజ్ఞగా అగ్ని గంగ దగ్గరకు వెళ్ళి గర్భం ధారయా వై దేవి దేవతానాం ఇదం ప్రియం అని ప్రార్థిస్తే ఆ తల్లి ఆయన మాటను విని సౌందర్యమయము దివ్యము సుగుణము అయిన రూపాన్ని ధరించి వస్తే అన్నాడు విశ్వామిత్రం. సమంతస్తదాదేవి మభ్యషింతం పావకాహ సర్వస్తోత్రాంశే పూర్ణాన్ని గంగాయు రఘునందన అన్నాడు విశ్వామిత్ర మహర్షి. ఆ అగ్ని సర్వాంగాలను తన అనురాగంతో తడిపేడట. గంగ అవయవములు పరిపూర్ణములయ్యాయట. ఇద్దరూ పరిపూర్ణ తృప్తిని పొంది ఉన్నారు. వాల్మీకి మహర్షి ఇక్కడ శాస్త్రాన్ని చెప్పారు. సంగమ కాలంలో ఇద్దరూ సమానమైన ఆనందానుభవాన్ని పొందాలి, ఏకత్వ స్థితిని పొందాలి, సర్వాత్మానం తృప్తిని పొందాలి. అయితేనే పరిపూర్ణుడు, ఆరోగ్యవంతుడు, మేధావి, ఉత్సాహవంతుడు అయిన సంతాన భాగ్యం కలుగుతుంది. అలా కాక ఒకరిచే మరొకరు బలవంతంగా అనుభవింపబడటమో, ఒకరికి ఇష్టము సమానంగా లేకపోవడమో, ఒకరికి ఉత్సాహం మరొకరికి అనారోగ్యం ఉండటమో జరిగితే సంతానం నిస్సత్తువ కలదవుతుంది. బుద్ధి వివేకం ఉండదు, ఉత్సాహం ఉండదు, రోగిష్టమవుతుంది, రాక్షస లక్షణం కలదవుతుంది. అందుకని అగ్ని ఆమెను ప్రార్థించి అభిముఖురాల్ని చేసుకుని ఆమె సర్వవయవాలకు ఆనందాన్ని కలిగించి ఇద్దరూ ఏకముఖులైన తరువాత బీజాన్ని నిక్షేపించాడు. అందుకని ఆ శిశువు పరిపూర్ణుడవుతాడు. సరే, కార్యం గడిచింది, కాలం గడుస్తోంది. కానీ ఒకనాడు గంగ అగ్నిని సమీపించి, దేవా, ఉద్ధతమైన ఈ తేజస్సును భరించలేకుండా ఉన్నాను అంటూ అగ్ని చేత దహింపబడుతున్న మానసిక స్థితిలో విలవెల్లాడింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. పరమేశ్వరుని అష్టమూర్తులలో అగ్ని ఒకటి, వాయువు ఒకటి. అందుకనే దేవతలు వాయువుతో కలిసి ధరించు అని ఇంతకు ముందన్నారు. కనుక పరమేశ్వరుడే తన తేజాన్ని అగ్నికళతో ప్రవేశపెట్టాడు. అగ్ని యందు శివవీర్యం ఇంతకాలం నిక్షిప్తమై ఉంది అంటే నిప్పుల్లో ఉంచారని కాదు కదా. వాయువు తోడుగా అనే మాటను అనుసంధిస్తే టెంపరేచర్లో ఉంచారు. టెంపరేచర్ అంటే వాయువాహకమైన ఉష్ణమే. అలా జాగ్రత్త చేయబడిన శివవీర్యం గంగా గర్భం ముందుంచబడింది. ఇక్కడ అగ్ని స్థిరంజ స్థానంలో వాడు మాత్రమే. అయితే ఆ గర్భంలో ఆ వీర్యం కొంతకాలం ఉండి శిశువు పరిణామ దశకు వస్తున్న దశలో గర్భవికారం కనబడింది. ఎందుకని? ఈ రోజుకి ఎక్కడితో ఆపుతాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.